అతిపెద్ద మరియు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం లింగరాజ్ ఆలయము. టెంపుల్ సిటీగా భువనేశ్వర్లో ప్రసిద్ధికెక్కిన పుణ్యక్షేత్రం. ఈ ఆలయము హరిహర భగవానుడికి అంకితం చేయబడింది. అంటే ఇక్కడ హరి అనగా విష్ణువు, హర అనగా శివుడులకు అంకితం చేయబడింది. 11వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ప్రార్థనా స్థలంలో 8 అడుగుల వ్యాసం మరియు 8 అడుగుల పొడవు ఉన్నటువంటి విశ్వసించబడే స్వయంభూ అనగా స్వయంగా వెలిసినటువంటి శివలింగం ఉంది. ఇక్కడ నిర్మాణం అద్భుతం. లింగరాజ్ ఆలయం నగరం యొక్క ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఏడాది పొడవునా వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తారు. అయితే మహాశివరాత్రి, అశోకాష్టమి వంటి పండుగలలో ముఖ్యంగా గణనీయమైనటువంటి రద్దీని చూస్తారు. కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయ గోడలపై చక్కగా చెక్కబడిన శిల్పాలను కలిగి ఉంది. భారీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఆలయ సముదాయంలో 150 చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రధాన గర్భగుడి యొక్క టవర్ ఎత్తు చాలా ఎత్తుగా ఉంటుంది మరియు దూరం నుండి కూడా చూడవచ్చు. చారిత్రక కథనాల ప్రకారంగా లింగరాజ్ ఆలయాన్ని 11వ శతాబ్దంలో సోమవంశీ రాజు జాజాతి కేసరి నిర్మించారు. అయితే ఈ ఆలయంలోని స్వయంభూ శివలింగం 7వ శతాబ్దంలో కూడా పూజలందుకుందని ఒక నమ్మకము. పౌరాణిక అధ్యయనాల ప్రకారంగా ఈ ఆలయము బ్రహ్మ పురాణంలో పేర్కొనబడింది. ఈ బ్రహ్మ పురాణము భగవానుడు బ్రహ్మనికి అంకితం చేయబడింది. ఈ మందిరంలోని ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఈ దేవాలయము హిందూ మతంలోని 2 ప్రధాన విభాగాలైన శైవ మరియు వైష్ణవ మతాల కలయికను సూచిస్తుంది. ప్రతి సంవత్సరము మహాశివరాత్రి, అశోకాష్టమి మరియు చందన్ యాత్ర వంటి పండుగలను ఆలయంలో ఉత్సాహంగా జరుపుకోవడం ఆనవాయితీ. వీటిలో మహాశివరాత్రి రాత్రి చాలా ముఖ్యమైనది. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారంగా పాల్గొన మాసంలో జరుపుకుంటారు. ఈ రోజున వేలాది మంది భక్తులు శివునికి నైవేద్యాలను సమర్పించడానికి ఆలయాన్ని సందర్శిస్తారు. చందన్ యాత్ర 21 రోజుల పండగ. ఇది అక్షయ తృతీయ యొక్క పవిత్రమైన రోజున ప్రారంభమవుతుంది. ఈ పండుగ సందర్భంగా దేవతా విగ్రహాలను బిందు సరోవరానికి తీసుకువెళ్లి చాప అని పిలిచే అందంగా అలంకరించబడిన ఇరుకైన పడవలలో నీటిలో వాటిని తిప్పిన తర్వాత విగ్రహాలను చందన్ అనగా గంధపు చెక్కతో నీటితో పవిత్రం చేస్తారు. లింగరాజు యొక్క రథయాత్రను అశోకాష్టమి అంటారు. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారంగా చైత్రమాసం అనగా మార్చి, ఏప్రిల్లలో 8 రోజున చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. పండుగ సందర్భంగా లింగరాజు విగ్రహాన్ని అలంకరించిన రథంలో రామేశ్వర్ ఆలయానికి తీసుకుని వెళతారు. బిందు సరోవర్ వద్ద ఆచార స్నానం చేసిన తర్వాత 4వ రోజున తరువాత దేవతా విగ్రహాన్ని లింగరాజ్ ఆలయానికి తిరిగి తీసుకువస్తారు. ఈ ఉత్సవానికి హాజరైన మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. మహిమాన్వితమైన లింగరాజు దేవాలయము కళింగ శైలి ఆలయ నిర్మాణ శైలికి గొప్ప ఉదాహరణ. ఆలయ సముదాయంలో 22,720 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ లెటరైట్ కాంపౌండ్ వాల్ ఉంది. ఈ కాంప్లెక్స్లో 180 అడుగుల ఎత్తైన మైమరిపించే లింగరాజ్ ఆలయం ఉంది. ఆలయ ప్రాంగణంలో 150 చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. ఆలయ ప్రధాన ద్వారం తూర్పు వైపున ఉండగా ఆలయం యొక్క దక్షిణ మరియు ఉత్తరం వైపులా చిన్న చిన్న ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మందిరం యొక్క ప్రవేశ ద్వారం గంధాన్ని ఉపయోగించి నిర్మించబడింది. లింగరాజ్ ఆలయాన్ని అన్వేషించిన తర్వాత ప్రదర్శించడానికి కొన్ని ఇతర మతపరమైన ప్రదేశాలు ప్రసిద్ధ ముక్తేశ్వర ఆలయము, రాజారాణి ఆలయము, అనంత వాసుదేవ ఆలయము, బ్రహ్మేశ్వర ఆలయము మరియు పరశురామేశ్వర ఆలయము. ఈ దేవాలయాలలో ప్రతి ఒక్కటి కూడా హిందూ మతానికి పవిత్రమైనది మరియు మంత్రముగ్ధులను చేసే వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందింది. లింగరాజ్ ఆలయాన్ని సందర్శించడానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. ఇది అన్ని రోజులలో కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఆలయాన్ని తెరిచి ఉంచుతారు దర్శనార్థం. లింగరాజ్ ఆలయము భువనేశ్వర్లోని ప్రధాన ప్రదేశాలలో ఒకటి. అందువల్ల విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ మరియు నగరంలోని ఇతర ప్రాంతాల నుండి సులభంగా చేరుకోవచ్చు. లింగరాజు ఆలయాన్ని సందర్శించేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు: హిందువులకు మాత్రమే ఆలయంలోనికి ప్రవేశం ఉంటుంది. హిందువులు కాని వారికి బయట నుండి చూసేందుకు వేదిక నిర్మించబడింది. ఆలయ ప్రాంగణంలోనికి కెమెరాలతో సహా ఎలక్ట్రానిక్గా ఉన్నటువంటి ఎటువంటి వస్తువులనైనా అనుమతించరు. ఆలయ ప్రాంగణము వెలుపల పార్కింగ్ సౌకర్యం ఉంది.
ఎంతో పురాతనమైన ప్రఖ్యాతిని గాంచినటువంటి పుణ్యక్షేత్రము లింగరాజ ఆలయము. ప్రతి ఒక్కరు కూడా వీలైతే ఈ ఆలయాన్ని దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.